సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో మీకైతే ఇప్పుడు మీ thumbnail చూశారు కదా, మనకైతే 50% డిస్కౌంట్తో మొబైల్ రీఛార్జ్ అయితే చేసుకోవచ్చు. సో ఎవ్రీ అకౌంట్కి ఒక రీఛార్జ్ అయితే ఈ విధంగా మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. సో అది ఎలా ఏంటనేది ఇప్పుడైతే చూద్దాం. మీరు బినాన్స్ ఓపెన్ చేసుకున్నట్టయితే యాప్ ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఉంటుంది. మీ ఇక్కడ చూసుకున్నట్లయితే మోర్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, మన యాడ్ ఫండ్స్ అనే ఆప్షన్ కింద. సో దాని మీద క్లిక్ చేసినట్లయితే మీకు ఈ విధమైన ఇంటర్ఫేస్ అయితే వస్తుంది. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ రికమెండెడ్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, ఇందులో P2P కింద ఆప్షన్ వచ్చేసి పే అని చెప్పేసి కనిపిస్తుంది కదా. ఈ పే అనే ఆప్షన్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు ఈ విధంగా వస్తుంది. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, మొబైల్ టాప్అప్ అని చెప్పి ఇక్కడ ఒక ఆప్షన్ అయితే మనకు ఉంది. సో ఈ ఆప్షన్ మీద క్లిక్ చేసుకున్నట్లయితే మనకి రీఛార్జ్ అయితే చేసుకోవచ్చు. సో గుర్తుపెట్టుకోండి, మనకి ఒక అకౌంట్కి ఒకసారి మాత్రమే ఈ 50% డిస్కౌంట్ అనేది వస్తుంది. సో చూడండి, నెక్స్ట్ దీని మీద క్లిక్ చేసుకున్న తర్వాత మీకు ఈ విధంగా మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేయమంటుంది. మీరు ఏ మొబైల్కి అయితే రీఛార్జ్ చేయాలనుకుంటున్నారు ఆ యొక్క నెంబర్ అనేది ఇక్కడ టైప్ చేసి నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేయండి. నేనైతే నెంబర్ టైప్ చేసి క్లిక్ చేస్తున్నాను. సో మనం నెంబర్ టైప్ చేసుకున్న తర్వాత ఆటోమేటిక్గా నెట్వర్క్ ప్రొవైడర్ అనేది సెలెక్ట్ చేసుకుంటుంది. ఒకవేళ బై మిస్టేక్ మీకు ఎయిర్టెల్ కాకుండా ఐడియా ఇలా మీ సిమ్ కాకుండా వేరే నెట్వర్క్ ఏదైనా చూపించినట్లయితే మీరు ఇక్కడ క్లిక్ చేసి మీరైతే నెట్వర్క్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మోర్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా. సో ఈ మోర్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసినట్టయితే మనకి ఇక్కడ మోర్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి ఈ విధంగా ప్లాన్స్ అయితే చూపిస్తుంది. మనకి ఇక్కడ ఇండియన్ రూపీస్లో ఏమాత్రం కూడా చూపించదండి, USDTలోనే చూపిస్తుంది. సో మీరైతే కేర్ఫుల్గా సెలెక్ట్ చేసుకోండి. మనకి ప్లాన్స్ అనేవి జస్ట్ మంత్లీ ఎంత అని చెప్పేసి ఎలా వస్తుందని చెప్పేసి చూపిస్తుంది. సో నేను ఇక్కడ 1.5 GB per day అనే ప్లాన్ ఏదైతే ఉందో దీన్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇది నాకు 4.35 USDT ఉంది. సో మీకు ఇవి కాకుండా మీకు ఇంకా వేరే ప్లాన్స్ అంటే 2 GB కానీ 1 GB కానీ ఉంటాయి కదా. సో ఇలానే అన్లిమిటెడ్ మినిట్స్ అని చెప్పేసి 1.5 GB పెర్ డే అని చెప్పేసి మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా. ఇలానే వస్తే మనకి డైలీ డేటా ప్యాకేజ్ అండి. నార్మల్గా ఇక్కడ 3 GB 2 GB అని చూపిస్తున్నాయి కదా, ఇవి వచ్చేసి మంత్లీ అనమాట. మంత్లీ 2 GB వస్తుంది, ఇదైతే మంత్లీ 3 GB వస్తుంది. సో ఇలా చూసుకోండి, బై డే అని చెప్పేసి రావాలి. పెర్ డే అని వస్తే మనకి డే మొత్తం 1.5 GB వస్తుందంటే మనకి ఇక్కడ చూపిస్తుంది కదా. సో ఈ ప్లాన్ అయితే నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఈ ప్లాన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత రీఛార్జ్ యాప్ అయితే చూపిస్తుంది. సో నేను 1.5 GB పర్ డే డేటా వచ్చే విధంగా ప్లాన్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. సో మనం ఇక్కడ చూస్తున్నాం కదా, నాకు 218 రూపీస్ 64 పైసా చూపిస్తుంది రీఛార్జ్కి. నార్మల్గా మనకి 1.5 GB అంటే ఆల్మోస్ట్ 299 కానీ 349 కానీ ప్లాన్స్ ఉంటాయి. సో వాటిని మనకి ఇక్కడ 218కి ఇస్తున్నారు. సో ఇక్కడ చూస్తుంటారు కదా, టోటల్ ప్రైస్ 4.35 USDT ఉంది, కానీ మనకి డిస్కౌంట్లో 2 USDT మైనస్ అయితే చేశారు. మనకైతే ఇంకా మనం 2.35 USDT పే చేస్తే సరిపోతుంది. సో మనకి ఈ విధంగా వచ్చిన తర్వాత మనం ఇక్కడ కన్ఫర్మ్ అయితే కనిపిస్తుంది కదా కింద, ఈ కన్ఫర్మ్ మీద అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో క్లిక్ చేసిన తర్వాత మనకైతే మొబైల్ అంటే ఒక పాస్కి అయితే అడుగుతుంది. మనం ఫింగర్ ప్రింట్ పెట్టుకున్నట్టయితే ఫింగర్ ప్రింట్ ఇస్తే సరిపోతుంది. లేదు అనుకుంటే మనకు బైనాన్స్ సంబంధించి ఏదైనా పాస్కి మీరు టైప్ చేసుకుని పెట్టుకున్నట్టయితే ఆ యొక్క పాస్కి అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో నేను ఫింగర్ ప్రింట్ పెట్టుకున్నాను కాబట్టి జస్ట్ ఫింగర్ ప్రింట్ క్లిక్ చేశాను. సో ఈ విధంగా మొబైల్ టాప్అప్ ప్రాసెసింగ్ అని చెప్పి చూపిస్తుంది. సో ఇలా చూపించిన తర్వాత మనకి ఇక్కడ డీటెయిల్స్ అన్నీ ఇస్తాడు, మనకి ఎంత కాస్ట్ పడింది ఏంటనేది. సో ఇలా వచ్చిన తర్వాత మనకైతే మెయిల్ కూడా వస్తుందండి. సో చూస్తున్నారు కదా, పైన నాకు 2 మెయిల్స్ అయితే వచ్చాయి. మొబైల్ ఆల్మోస్ట్ సక్సెస్ఫుల్ అయిపోయింది రీఛార్జ్. సో మెయిల్స్ అయితే ఓపెన్ చేద్దాం. సో ఫస్ట్ ట్రాన్సాక్షన్ ప్రాసెస్లో ఉండేటప్పుడు అయితే నాకైతే ఈ మెయిల్ వచ్చింది. తర్వాత సక్సెస్ఫుల్ అయింది. సక్సెస్ఫుల్ అయిన తర్వాత చూసారు కదా, నేను ఇందా చెప్పాను అమౌంట్ వచ్చేసి 349కి సంబంధించిన మెసేజ్ వచ్చిందండి. సో అమౌంట్ వచ్చేసి 349 పడింది. 349కి మనకి 218 అయితే పే చేయడం జరిగింది. సో చూస్తున్నారు కదా, 349కి మనం 218
అంటే ఆల్మోస్ట్ మనకి ఒక 100 అబౌవ్నే మనీ అయితే సేవ్ అయింది. సో ఈ విధంగా మీరు కూడా మీ యొక్క మొబైల్ రీఛార్జ్లో అమౌంట్ అనేది డిస్కౌంట్ రూపంలో పొందవచ్చు. ఎవ్రీ బైనాన్స్ అకౌంట్కి ఆఫర్ అయితే ఉంటుంది, ఖచ్చితంగా చెక్ చేసుకోండి. ఒకవేళ బైనాన్స్లో ఎవరికైనా యూఎస్డిటీ యాడ్ చేసుకుని రాకపోతే నాకు ఇందులో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, అది కూడా మీకైతే వీడియో చేసి పెడతాను. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మనకి దీంతో పాటు మంత్లీ రీఛార్జ్ కోసం ఒక 500 వస్తే ఎలాగుంటుంది అంటే ఫ్రీగా వస్తుంది కదా. సో ఆ ప్లాన్ కూడా మన దగ్గర ఉంది. సో మంత్లీ ఎవరిని కూడా మనం ₹1 కూడా అడగకుండా మన రీఛార్జ్కి మనం ఈజీగా ఎర్న్ చేసుకోవచ్చు. నా దగ్గర ఆ యాప్ కూడా ఉంది. నేను ఆల్మోస్ట్ ఇప్పటి వరకు 7 పేమెంట్స్ దగ్గర తీసుకున్నాను. నేను 7 months నుంచి కూడా రీఛార్జ్ అయితే దాని ద్వారాగానే అందులో ఎర్న్ చేసుకునే అమౌంట్తోనే చేసుకుంటున్నాను. నాకు ఎవ్రీ మంత్ 489 ఇలా అమౌంట్ అయితే వస్తుంది. సో మీకు కావాలనుకుంటే ఆ యాప్ మీద కూడా వీడియో చేసి పెడతాను. సో ఆ వీడియో ఉంది, కాకపోతే మీరు చాలామంది చూసుంటారు ఇంతవరకు. మన ఛానల్ ఇంతకుముందు ఆల్రెడీ అప్లోడ్ చేశాను. మీకు కావాలంటే నేను మళ్ళీ అప్లోడ్ చేస్తాను. యాప్ కూడా అప్డేట్ అయ్యింది, ఇప్పుడు మంచిగా వస్తున్నాయి అమౌంట్ కూడా. సో ఒకసారి మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసినట్లయితే దాని మీద కూడా ఒక వీడియో చేసి పెడతాను. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్.